ప్రత్యేకంగా హైదరాబాద్ మహానగర పాలనలో భారీ మార్పులకు శ్రీకారం చుడుతోంది సర్కార్. తెలంగాణ రాజధాని హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దడం కోసం న్యూ ప్లాన్ రెడీ చేస్తున్నారని టాక్. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. పాలనా సౌలభ్యం కోసం నగరాన్ని విభజించేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో తాజాగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మూసీ నదిని ఆధారంగా చేసుకుని మహానగరాన్ని 3 భాగాలుగా విభజించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమవుతోంది. నగరం మధ్య నుంచి మూసీ నది ప్రవహిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ సైబరాబాద్, గ్రేటర్ సికింద్రాబాద్ పేర్లతో మొత్తం 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేయనుంది సర్కార్. హైదరాబాద్ మహానగర కార్పొరేషన్ డ్రైనేజ్ వ్యవస్థకు మూసీ నదే కీలకం. దీంతో మూసీకి ఇరువైపులా ప్రాంతాలు వచ్చేలా ఈ 3 కార్పొరేషన్లను ఏర్పాటు చేయనున్నారు. మూడు కార్పొరేషన్లను ఒక్కో కార్పొరేషన్ పరిధిలో 5 జోన్లు, 20 సర్కిళ్లు, 100 వార్డులు ఉంటాయి. అలానే ప్రతి జోన్కు 4 సర్కిళ్లు ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. 3 కార్పొరేషన్లకు 3 మేయర్లు ఉంటారు. ప్రతి కార్పొరేషన్కు ఒక కార్యదర్శి స్థాయి అధికారి కమిషనర్గా బాధ్యతలు నిర్వహిస్తారు. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఈ నెలలో తుది నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. ఆ తర్వాత ఏప్రిల్, మే నెలల్లో ఎన్నికలు నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి పాత నగరంతో పాటు సెంట్రల్ హైదరాబాద్ భాగంగా ఉండనుంది. అలానే గ్రేటర్ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో హైదరాబాద్ పశ్చిమ, వాయువ్య ప్రాంతాలు కలుస్తాయి. గ్రేటర్ సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి ఉత్తర, ఈశాన్య హైదరాబాద్ ప్రాంతాలు వస్తాయి. ప్రస్తుతం ఉన్న జీహెచ్ఎంసీ పరిధి చాలా విస్తారంగా ఉంది. దీంతో నగర ప్రజలకు సేవలు అందించడంలో చాలా ఆలస్యం జరుగుతోంది. ఈ సమస్యలను పరిష్కరించేందుకు గాను తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న కోర్ సిటీని ఒక కార్పొరేషన్ గా ఉంచి శివారు ప్రాంతాలను కలుపుతూ మరో 2 కొత్త కార్పొరేషన్లను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలను పరిశీలిస్తోంది. దీనిలో భాగంగానే మూసీ చుట్టూ 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. మొత్తానికి హైదరాబాద్ నగరాన్ని 3గా చేసి 3 కార్పొరేషన్ పరిధిలో సమాంతర అభివృద్ధి కోసం ప్రణాళికలు రూపొందించి ముందుకు వెళ్లాలని సర్కార్ భావిస్తోంది.